హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ మార్గశిర లక్ష్మీ వారాల శుభాకాంక్షలు. మనం చూస్తుండగానే మార్గశిర మాసంలో 3 లక్ష్మీ వారాలు కూడా అయిపోయాయండి. మొన్నే మార్గశిర మాసం వచ్చినట్టు అనిపించింది. కార్తీక మాసం అంతా ఇంకా పూజలు చేసినట్టే అనిపిస్తోంది. అప్పుడే మార్గశిర మాసం వచ్చి 3 లక్ష్మీ వారాలు కూడా అయిపోయింది. మొత్తంగా మనకి 5 లక్ష్మీ వారాలు కదా! మరి 5 లక్ష్మీ వారాల్లో ఇది నా 3వ లక్ష్మీ వారం పూజ. అలాగే ఈ పూజలో అడుగుతున్న కొన్ని డౌట్స్‌ని కూడా ఈ వీడియోలో నేను క్లారిటీ అనేది ఇస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మార్గశిర 3వ లక్ష్మీవారం పూజ కోసం ఈ విధంగా అయితే గుమ్మం దగ్గర అలంకరించుకున్నానండి. మనము పాదాలు మాత్రం తప్పనిసరిగా ఈ మార్గశిర లక్ష్మీవారంలో అయితే ద్వారం దగ్గర కానీ పూజ చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ పాదాలను పూజించుకోవాలి. అందుకని ఈ విధంగా ద్వారం దగ్గర జేగురు రాసి ముగ్గునైతే ఈ విధంగా పెట్టాను. అయితే ముందు రోజు రాత్రే పెట్టేస్తున్నానండి నేను. ఉదయమే లేచి స్నానం చేసి అంత పని అయిన తర్వాత ఇక పూజకు కూర్చోబోయే ముందు ఇక్కడ దీపారాధన అనేది తెల్లవారుజాము ద్వారం దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే తెల్లవారుజామున గుమ్మం దగ్గర దీపం పెడితే కనుక ఏంటో ప్లెజెంట్ వైబ్రేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక పాజిటివిటీగా అనిపిస్తుంది. ప్రశాంతంగా చూడటానికి చాలా బాగుందనిపిస్తుంది. అలాగే చాలా మంచిది కూడా పెడితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా. ఇక్కడ ద్వారం దగ్గర తప్పనిసరిగా పెట్టాలా అని అడిగారు కదా! అవునండి. కాకపోతే నేను ఇన్ని దీపాలు పెట్టాను కదా! మీరు ఇన్ని దీపాలు పెట్టకపోయినా అటొకటి ఇటొకటి దీపం పెట్టినా సరిపోతుందండి. ముగ్గు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారి పాదాలైతే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇదిగోండి నేను లైట్లు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చాలా నిండుగా అనిపిస్తుంది. ఇన్ని పూలు పెట్టాలా అని కూడా అడుగుతున్నారు. లేదండి, ద్వారపూజ నేను చూపించాను. నిన్న ఒక 2 డేస్ బ్యాక్ వీడియో కూడా పెట్టాను. నేను 2వ వారం ద్వారపూజ చేసుకున్నదే మీకు చూపించాను. ఈ మార్గశిర మాసంలో ఒక్క వారమైనా సరే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉప్పుతో చేసుకునే ఆ చిన్న పరిష్కారంతో ఒక్కసారైనా ఈ మార్గశిర మాసంలో ద్వారపూజ చేసుకునే చాలా మంచిది. మరి ఇంకా ప్రతి వారం మాత్రం ఈ విధంగా ముగ్గు పెట్టి అటొక ఇటొక దీపం పెట్టి పూలైతే పెట్టుకుంటున్నానండి. ఒక్క వారం మాత్రం చాలా విశేషంగా ద్వారపూజ అయితే చేసుకున్నాను. చేసుకున్నది నేను మీకు కూడా షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. తప్పనిసరిగా ఒక్కసారైనా కూడా ఆ ద్వార పూజను చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ అలాగే నేను ముందు రోజే చేసుకునే ఏర్పాటండి ఇది. అంటే అమ్మవారి పాదాలను ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ అమ్మవారికి బియ్యం కుండలో పోసి ఆ ధనధాన్యాలు మన ఇంట్లో నిల్వంటం కోసం ఈ విధంగా అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చేస్తున్నది కనకమహాలక్ష్మి అమ్మవారు అంటే నిత్య పూజా మందిరం కాబట్టి అందరికీ ఒకేసారి పూజ చేస్తున్నా అనుకోండి. మేము వైజాగ్ వాళ్ళము కనకమహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో విశేషంగా పూజిస్తాం కనుక ఇక్కడ నేను అమ్మవారిని ఆ బియ్యం మీద పెట్టుకున్నాను. అయితే ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటున్నాను. అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో ఒక్కసారి కూడా ఈ ఉప్పు దీపాన్ని నేను ఇంకా వెలిగించుకోలేదు. అందుకనే ఈ 3వ వారం వెలిగించుకున్నానండి. ఇది అప్పు బాధలు ఉండాలా, లేకపోతే ధనం లేకపోతే ఇలా పెట్టుకోవాలా అనే సమస్య కూడా అడుగుతున్నారు. అలా కాదు, మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అయినా లాక్కునేది ఉప్పట. అంటే ఆ ఉప్పుకి ఆ నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి మనం ఉప్పు దీపాన్ని పెడుతూ ఉంటాము. అలాగే ధనం నిల్వ ఉండటం కోసం కూడా. అందుకనే గడప దగ్గర కూడా నేను ఆ ఉప్పుతోనే చూపించాను ద్వారలక్ష్మి పూజ. మన ఇంట్లో ఏంటంటే ఏదైనా ఒకటి జరగాలి, మంచి పని జరగాలి అని అంటే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మనస్ఫూర్తిగా పూజని చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఆ పనులు నిర్విఘ్నంగా జరగాలి. మన ఇంట్లో ధనం ఎప్పుడు నిల్వ ఉండాలి. అప్పుల బాధలు ఉండకూడదు. ధనానికి లోటు ఉండకూడదు. మనం కష్టపడ్డ ప్రతి రూపాయి మనకి మిగలాలి. మన ఖర్చులు అంటే ఉపయోగకరంగా జరగాలి. అంటే మనం తినటానికి, ఉండటానికి ఖర్చులు అవ్వాలి. అంతేగాని అనారోగ్యాలకి ఖర్చు అవ్వకూడదు. అది కూడా మనం ధనం మిగలటమే. అంటే అనారోగ్యాలు లేకపోతే హాస్పిటల్ అనేది ఖర్చు అవ్వదు మనకి. ఆ రకంగా కూడా మనం ధనం మిగిలినట్టే కదా! ఇటువంటి వాటి కోసం కూడా ఈ ఉప్పు దీపం అనేది పెడుతూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ నేను ఉప్పు దీపాన్ని పెట్టాను. మరి ధనం కోసం చేస్తాం కాబట్టి ఐశ్వర్య దీపారాధన పేరులోనే ఐశ్వర్యం అని ఉంది కాబట్టి నేను ఆ కాయిన్స్తోనే అమ్మవారికి ఇక్కడ పూజనే చేసుకుంటున్నాను. అయితే పూర్తిగా ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి, ఆ ఉప్పుని ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను కాబట్టి ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎండ్ స్క్రీన్స్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మనకి మనమేమి డబ్బులు ఖర్చు పెట్టే పని కాదండి. మన దగ్గర ఉన్న ఇంట్లో ఉప్పుతోనే అమ్మవారిని నమ్మి మనకి ఇది మంచి జరుగుతుంది అని నమ్మి చేసుకునే దీపారాధన కాబట్టి మనకి దీనివల్ల నష్టమేమీ లేదు, ఇంకా లాభమే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దీపారాధన అయితే ఒక్కసారైనా సరే అమ్మవారికి చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీకే నమ్మకం అనిపించి ఇన్ని వారాలని మీరే చేసుకుంటారు కూడా. అంత పాజిటివిటీ అనేది అయితే ఈ ఐశ్వర్య దీపం వల్ల వస్తుంది. నేనైతే పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పంచగవ్యాలు లేకపోతే 2 మట్టి ప్రమిదలనే ఉపయోగించి మీరు పూజ
అనేది చేసుకోవచ్చు. నేనైతే 3వ మార్గశిర లక్ష్మీ వారం గుమ్మం దగ్గర ఆ విధంగా దీపం పెట్టేసిన తర్వాత తెల్లవారుజామున ఈ పూజ అయితే చేసుకున్నాను. అయితే ఇంకోటి అడుగుతున్నారు, ప్రసాదాలు కంపల్సరీ పెట్టాలా అనేది. మన శక్తి ఉండి మనం చేయగలిగితే కనుక తప్పనిసరిగా పెట్టాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి ఉంటూ ఉంటుంది. 3వ వారం వచ్చేసి అప్పాలు, పొంగలి. అయితే ఇక్కడ కూడా నేను తెల్లవారుజామే పూజ చేసుకోవడం వల్ల నేను పండ్లు మాత్రమే నైవేద్యం పెట్టానండి. సాయంత్రం మరొకసారి నేను దీపారాధన చేస్తాను కాబట్టి నేను అప్పుడు నైవేద్యం పెడుతున్నాను. ఒకసారి పొద్దున పూట కుదరకపోతే నేను సాయంత్రంగా దీపారాధన చేసినప్పుడు అప్పుడు నైవేద్యం పెడుతున్నాను. ఎందుకంటే పొద్దున్నే తెల్లవారుజాము లేచి మనము పనులు చేసుకుంటూ ఒక పక్క మళ్ళీ పిల్లలకి క్యారియర్ అవి కడుతూ ఇంట్లో అవన్నీ సిద్ధం అవ్వాలి కాబట్టి పూజ దగ్గర కూర్చుని నైవేద్యాలు అంటే అవ్వట్లేదని చెప్పి నేను కుదిరిన రోజు అలా పెట్టేస్తున్నాను. లేకపోతే కనుక పండ్లు నైవేద్యం పెట్టి దీపారాధన చేసి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసినప్పుడు మాత్రం నైవేద్యం ప్రిపేర్ చేసి అప్పుడు నేను అమ్మవారికి నివేదన చేసుకుంటున్నానండి. అయితే మనకి కథ ప్రకారం కూడా ఏంటంటే మార్గశిర వ్రతం కథ ప్రకారం కూడా ఏంటంటే ఆయిల్తో వండొచ్చా అనేది చాలామందికి అనుమానం ఉంటుంది. ఇక్కడ కూడా మనం నార్మల్గా ఆలోచిస్తే అప్పాలు వండాలి లేకపోతే గారెలు చేయాలి అమ్మవారికి ఒక వారం నైవేద్యం అని అంటే నేతిలో అంటే నెయ్యి పోసి మనం చేయగలమా, ప్రిపేర్ చేయగలమా, అది అందరూ చేయలేరు. కాబట్టి ఆయిల్ అనేది వాడచ్చు. కాకపోతే మార్గశిర లక్ష్మీ వారాలు అస్సలు తలకి ఆయిల్ పెట్టకూడదు. అది ఉండాల్సిన అంటే మనం పాటించాల్సిన నియమాలు అది మెయిన్. తలకి ఆయిల్ పెట్టకూడదు. కానీ ఫుడ్ అనేది ఆయిల్తో చేసుకోవచ్చు, తినచ్చండి. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసుకోవాలి అని సంకల్పమే గొప్పది. అది నేతితోనే పదార్థాలు వండాలి, అలా పెడితేనే ఫలితం ఉంటుందని అనుకుంటే ఇక చాలామంది పూజలు చేసుకోలేరు కూడా. ఎందుకంటే అది అందరికీ పాసిబిలిటీ ఉండదు. అది ఆలోచిస్తే మనందరికీ తెలిసేదే. కాబట్టి నేను కూడా ఆయిల్తోనే వండుతానండి. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్, పండ్లు మాత్రమే నివేదన చేశాను. సాయంత్రంగా వచ్చేసి దీపారాధన చేసినప్పుడు అప్పాలు లేదా పొంగలి చేయగలిగితే 2 లేదా ఏదైనా ఒకటే నైవేద్యం పెట్టచ్చు. ఇక 4వ వారం వచ్చేసి మనకి జనవరి 4న ఉంది. 5వ వారం వచ్చేసి జనవరి 11. ఇంకా 2 వారాలు అయితే మనకి మిగిలిన్నాయి. చిత్రాన్నం, పొంగలి 4వ వారం నైవేద్యం పెట్టాలి. 5వ వారం వచ్చేసి పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. మరి అటువంటివన్నీ నూనెతో చేసేవి పదార్థాలు కాబట్టి నెయ్యి అంతంత పోసి చేయలేరు కాబట్టి అలా నూనెతో కూడా చేసుకోవచ్చు. అయితే ఉపవాసం కూడా కంపల్సరీ ఉండాలని అడిగారు. అలా ఏమీ లేదండి. ఉపవాసం లేకపోయినా అమ్మవారి పూజను చేసుకోవచ్చు. మార్గశిర గురువారం తెల్లవారుజాము చేస్తే చాలా మంచిది. ఒకవేళ అది చేయలేకపోతే కనుక ఈ విధంగా సాయంత్రం వరకు చేసుకునే వాళ్ళు అయితే కనుక మరి ఉదయంతో భోజనం చేస్తారు కదా, భోజనం చేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మాత్రం అప్పుడు అమ్మవారికి నివేదన చేసి పూజ అనేది చేసుకోవచ్చు. పూజలో వాడిన కాయిన్స్ని ఏం చేయాలని అడుగుతున్నారు. ఇలా పూజలో వాడినవి మళ్ళీ ఇవి సపరేట్గా పక్కన పెట్టుకొని మళ్ళీ మనం పూజలకు వాడుకోవచ్చు. అలా కొన్ని రోజులు వాడిన తర్వాత మనీ అనేది ఎప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి కాబట్టి ఇవి మళ్ళీ మనం వాడేసుకొని మళ్ళీ కొత్తగా కాయిన్స్ తెచ్చుకున్నప్పుడు అవి మళ్ళీ పూజలో పెట్టుకుంటూ ఉండొచ్చు. అలా తప్పేమీ లేదండి. మన ఇంట్లో ధనం నిల్వ ఉండాలి అని ఎలా అనుకుంటామో అన్ని అవసరాలు కూడా ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి అటువంటి వాడికి వాడుకోవచ్చు. లేదా మీరు అలా పక్కన పెట్టేసుకుని పూజలకే వాడచ్చు. కొన్ని రోజులు వాడిన తర్వాత వీటిని ఖర్చు చేసుకుంటూ మళ్ళీ మనం కొత్త కాయిన్స్ తెచ్చుకుని అవి అమ్మవారికి పూజలో పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఫ్రెష్గా కాయిన్స్ తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. సో ముఖ్యంగా అడుగుతుంది ఈ తలస్నానం గురించి. గుమ్మం దగ్గర దీపం కంపల్సరీగా పెట్టాలా అనుకోవచ్చు. అలాగే ద్వారపూజ కూడా ఉదయమే చేసుకోవచ్చు. ఉదయం మీకు అంత టైం లేదనుకుంటే సాయంత్రం కూడా ద్వారపూజ చేసుకోవచ్చు అండి. నేను అది చేసుకుని మీకు చూపించాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మార్గశిర 3వ లక్ష్మీ వారం ఆ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి కాయిన్స్తో, ఐశ్వర్య దీపంతో. అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నప్పుడు నాకు అయితే వీడియో పెట్టారండి. నేను వెంటనే షేర్ చేయడానికి అయితే అవ్వలేదు, అందుకనే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను షట్కోణం వేసి 6 దీపాలతో నేను చూపించిన పూజ అనమాట. అలానే ఆవిడ కూడా 6 దీపాలు అనేవి స్వామివారికి సమర్పించి పూజ అనేది కూడా చేసుకున్నారు. నాకు షేర్ చేస్తున్నారు వాళ్ళు చేసుకున్న పూజలు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా తెలియాలని చెప్పి చూపిస్తున్నాను నేను. అలాగే ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళినప్పుడు ముక్కోటి ఏకాదశికి ఈ విధంగా అలంకరించి స్వామివారికి పూజ అయితే చేశారండి. అంటే ధనుర్మాసం కూడా కాబట్టి మనకి సౌరమానం ప్రకారం ధనుర్మాసం, చాంద్రమానం మనం ఫాలో అయ్యే దాని ప్రకారం మార్గశిర మాసం. మరి ధనుర్మాసం కూడా ఇటు గోదాదేవి అమ్మవారికి, స్వామివారికి విశేషంగా పూజ చేసుకుంటాం కదా. నేను మొన్నే ఆ పూజని ఎలా ఒక్కసారేనండి ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి చేయాలి. వివాహం కావాల్సిన వారైతే తప్పనిసరిగా గోదాదేవి అమ్మవారికి చేసుకోవాలి. కాచాని వ్రతం ఒకటి ఉంటుంది, నేను అవన్నీ పెట్టున్నాను. మొన్న ధనుర్మాసంలో స్వామివారికి చేసుకోవాల్సిన పూజా విధానాన్ని కూడా షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేస్తే ఈ ధనుర్మాసం అయ్యే లోపల మనం ఒక్కసారైనా చేసుకోదగ్గ పూజ, చేసుకోవాల్సిన పూజ కూడా. అందుకని చెప్పి ఇక్కడ ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. గుళ్ళోనే కూడా చూడండి ఎంత అందంగా అలంకరించి స్వామివారికి అటు గోదాదేవి అమ్మవారికి ఎంత విశేషంగా పూజ అనేది చేశారో. దర్శనం మీరు కూడా చేసుకోవాలి అని చెప్పి ఇదంతా షేర్ చేస్తున్నాను. ఏదైనా మీకు పూజ కావాలి లేకపోతే ఏదైనా ఒక డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. నేను వెంటనే చూసినంత వరకు కామెంట్ మాత్రం వెంటనే రిప్లై ఇస్తాను. టెంపుల్స్లో కూడా ఎందుకు ఇంత అందంగా అలంకరిస్తారు, అలంకరణ అవసరమా అని కూడా అడుగుతున్నారు పూజలకి. టెంపుల్స్లో కూడా చూడండి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఎందుకు
ఇంత అలంకరణ చేస్తారు అంటే అదొక భక్తి భావం వచ్చిన ప్రజలకి కానీ స్వామికి పూజ చేస్తుంటే అలంకరణ ఒక పండగ రూపంలో చేస్తున్నాము అని అంటే ఒక భక్తి భావం వస్తుంది. చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అలంకరణ కూడా మన కోసమే అండి. స్వామివారి కోసము, అమ్మవారి కోసం కాదు. చూసేటప్పుడు ఒక పాజిటివిటీ అక్కడ ఉండాలి. ఒక మంచి ఆలోచన అక్కడ రావాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు. ఆ ఉద్దేశంతోని అలంకరణ చేస్తూ ఉంటారు. స్వామికి మనం ఏం సమర్పించగలమో అదే సమర్పించి పూజ చేసుకుంటాం గనక ఈ విధంగా అలంకరణ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా అలంకరణ అన్ని పూలు అవసరమా అంటే శక్తి ఉండి తెచ్చుకుంటే గనక మీరు కూడా అన్ని పూలతో కాకపోయినా అంటే తెచ్చుకొని చేసుకుంటారు. లేని వాళ్ళు ఒక్క పువ్వే పెట్టి స్వామికి పూజ చేసుకోవచ్చు. అది మన శక్తిని బట్టి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏ వస్తువులు అలంకరణకు ఉపయోగించినా కూడా అవన్నీ మన భక్తి భావం కోసం, మనం చూడటానికి అందంగా కనబడటం కోసం, ఆ మనసంతా ధ్యానం అమ్మవారి మీద, స్వామివారి మీద ఉంచడం కోసమే అలంకరణ. కాబట్టి ఇదండి నా మార్గశిర 3వ లక్ష్మీవారం పూజ. ఐ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మార్గశిర లక్ష్మీ వారాలు చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మిగతా 2 వారాలైనా అమ్మవారి పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇక కొత్త సంవత్సరంలోకి వచ్చే అడుగు పెడుతున్నాం కాబట్టి మిగతా 2 వారాలు కొత్త సంవత్సరం చేసుకోబోతున్నాము. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బాయ్.